నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మొంతా తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని గడగడలాడిస్తోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే టీడీపీ నేతలకు సైతం ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సూచన చేశారు. మొంతా తుఫాన్ సివియర్ సైక్లోన్గా మారి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలలో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ శ్రేణులు 2 రోజుల పాటు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచన చేశారు. పరిస్థితులను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని చెప్పారు. అలాగే పంటల సంరక్షణ కోసం కూడా ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశామని అన్నారు. మరి ముఖ్యంగా ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ప్రజలను చైతన్యపరుస్తూ కూటమి కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవకులుగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కేంద్ర సహాయం కూడా కోరతామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సంక్షోభ సమయాలలో ప్రజలకు చేరువలో ఉండాలన్నారు. ఈ సహాయక చర్యలలో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ కూటమి పార్టీలు సహకరించాలని కోరారు. వృద్ధులు, చిన్నారులు, అలాగే గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తిత్లీ, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. చెట్లు, స్తంభాలు కూలిపోయిన చోట యుద్ధ ప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించినట్లుగా పేర్కొన్నారు. అలాగే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించినట్లుగా ఆయన తెలియజేశారు. వారితోనూ ఎన్డీఏ శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని, నిలబడాలని కోరారు. కూటమిని ఆదరించిన ప్రజలకు ప్రతినిత్యం తోడుగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి నాదెండ్ల కూడా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. మొంతా ప్రభావిత ప్రాంతాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే నాయకులు, పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సహాయక చర్యలను చేపట్టాలన్నారు. ఆపదలో ఉన్న వారి వివరాలు గ్రూపులో పంచుకొని వెంటనే స్పందించాలని నాదెండ్ల సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రైతులకు ఉచితంగా టార్పాలిన్లను అందించినట్లుగా చెప్పారు. రైతులు, ప్రజలు ఎవరూ అధైర్యపడకుండా భరోసా కల్పించాలని జనసేన నేతలకు ఆయన కీలక సూచనలు చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.